నీ ప్రవర్తన అంతటి మీద అధికారానికి ఒప్పుకుంటే నీ మనస్సులో ఆయన ఉండిపోతాడంతే. నీ ప్రవర్తనలో ఆయన ఉండిపోతాడంతే. నీ పద్ధతిలో ఆయన ఉండిపోతాడు. నీ ఆలోచనలో ఆయన ఉండిపోతాడు. నీ నడకలో ఆయన ఉండిపోతాడు. నీ పడకలో ఆయన ఉండిపోతాడు. నీ పద్ధతి, నీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తాడంతే. హల్లెలూయా. దైవజనమ, పోయిన వారము మందసం గురించి చెప్పుకుంటూ ముందుకు వచ్చాను. మందసం గురించి చెప్పుకుంటూ వస్తూ ఆ మందసము పట్టబడిన తర్వాత ఆ మందసము మరి ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిన తర్వాత అక్కడ దాగోను గుడిలో అక్కడ పెట్టినప్పుడు ఆ మందసం ముందు ఆ విగ్రహము కనబడ్డప్పుడు ఉదయం లేచి చూసే వరకు అది బొక్కబొర్ల పడి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాటి జరిగితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటని చెప్పేసి వాళ్ళు ఒక పరిష్కారాన్ని వెతికి ఆ మందసాన్ని ఇశ్రాయేలు ప్రజల చెంతకు అంటే వారి పొలిమేరల్లోకి పంపించేస్తారు. ఒక బండి మీద ఒక 2 పాడి ఆవులను కట్టి ఆ బండిలో మందసాన్ని పెట్టి వదిలేస్తారు. అవి వెళ్ళగానే ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ మందసం మాకు దొరికిందనే సంతోషంలో ఆ మందసం తీసుకుని ఒకరి ఇంట్లో అది భద్రం చేసి, ఏ మందసాన్ని అయితే మోసుకొని వచ్చిన ఆ పాడి ఆవులు, ఆ మందసం మోసుకొచ్చిన ఆ పాడి ఆవులను ఈ దేవునికి దహన బలిగా అర్పించి ఆ ప్రాంతంలో ఉండిపోతున్నారు. ఆమేన్. ఆ ప్రాంతంలో ఉండిపోతున్నప్పుడు మరి హన్న అయితే మరి అక్కడ మొర పెడుతున్నప్పుడు ఏలి కూడా అక్కడ ఉన్నాడు. ఏలి కుమారులు అయితే దేవునికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆ సమూయేలు ఆ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ సమూయేలు గారు కూడా దేవుని వాక్యం బట్టి, దేవుని సన్నిధిని బట్టి, దేవుని యొక్క ప్రసన్నతను బట్టి ముందుకు సాగుతుంటే ఆ మందసము ఆ ముందుకు సాగుతున్న సమయంలో ఈ ప్రజలంతా అల్లకల్లంలో ఉన్నప్పుడు, ఈ ప్రజలందరూ దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, ఈ ప్రజలకు నాయకుడు లేకుండా తిరుగుతున్నప్పుడు, ఈ ప్రజలు మాకు పాలించేవారు ఎవరు లేరు, మాకు మందసము పట్టబడ్డది, ఏలి కుమారులు చనిపోయారు, ఇక సమూయేలు ఉన్నాడు, సమూయేలు కుమారులు ఉన్నారు, వీళ్ళు పాలిస్తారేమో అంటే వీళ్ళు కూడా సమూయేలు వలె నడుచుకునక సమూయేలుకు విరుద్ధంగా నడుచుకుంటూ దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏమడుగుతారంటే మాకు ఒక రాజు కావాలని అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నవారు హల్లెలూయా, మెలుకున్నవారు హల్లెలూయా. మమ్మల్ని పాలించేవాడు, మాకు నాయకుడు లేడు, సమూయేలు కుమారులు ఉన్నారు, సమూయేలు కుమారులు కూడా నీతి తప్పారు, భక్తి తప్పారు, యథార్థత తప్పారు, దైవజనులు పిల్లలే. ఆమేన్. దైవజనుల పిల్లలే, కానీ దైవజనుని యొక్క పద్ధతిలో దేవుడు తనను నడిపించిన విధానంగా నడుచుకొనక వీళ్ళు దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నప్పుడు సమూయేలు దగ్గరికి ఆ ప్రజలు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక మాట చదువుదాం. సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మైక్ తీసుకొని చదవండి నాకు క్లుప్తంగా, క్లారిటీగా. ఓకే, నీవు ఫోన్ ఏం పట్టకు, నువ్వేం పట్టకు, నీ వాడే చూస్తూ ఉండు. చదవండి. 8వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. ఒకసారి 8 మొదటి నుంచి చదవమ్మా.
8. మొదటి నుంచి. వారు నన్ను సమూయేలు మొదటి నుంచి 8వ అధ్యాయం మొదటి నుంచి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని అన్యాయముగా న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు. హల్లెలూయా. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇందాక నేను మాటలతో చెప్తే అర్థం కాలేదు, వాక్యము చదివించాను. సమూయేలు వృద్ధుడైన తర్వాత తనకి 2 కుమారులు. అయితే ఇశ్రాయేలీయుల పైన ఈ సమూయేలు యొక్క కుమారులని దేనికి నియమించారు? రాజుగా నియమించారు. ఆమేన్. న్యాయము తీర్చుటకు న్యాయాధిపతిగా, ఒక లాయర్గా, ఒక లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు ఆమేన్ ఆమేన్. బతికున్నోళ్ళు చెప్పండి అమ్మా, బ్రతికున్నోళ్ళు చెప్పండి తల్లి. ఎవరు చెప్పొద్దు? చచ్చినోడు చేయి పైకెత్తాడా? చచ్చినోడు నోరు తెరుస్తాడా? చచ్చినోడు ఆమెన్ అంటాడా? అయ్యా రాళ్ళు స్తుతిస్తాయి అయ్యా, నీకు ఈ చెట్లు స్తుతిస్తాయి అయ్యా, ఈ మన్ను స్తుతిస్తుందయ్యా, జీవము గల దేవుడు మేమే కదా నేను స్తుతించేది అని కీర్తనకారుడు అంటాడు. అయితే మనము రాయి కాదు, చెట్టు కాదు, మన్ను కాదు, మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాము. దేవుడేమై ఉన్నాడు? బ్రతికి ఉన్నాడు. ఆమేన్. దేవుడేమై ఉన్నాడు? చెప్పాలా? జీవం కలిగి ఉన్నాడు, బతికి ఉన్నాడు. చెప్పాలా? ఇప్పుడు దేవుడు ఏమున్నాడు? మీరేమై ఉన్నారు? యేసయ్య బతికున్నాడా? మన తెలుగు స్వచ్ఛమైన తెలుగులో భాష మాటలు మీకు స్వచ్ఛంగా అర్థం కావాలని చెప్పి తెలుగులో మాట. దేవుడు ఏమై ఉన్నాడు? బతికున్నాడు. ఆమేన్. ఏమన్నాడమ్మా? బతికున్నాడా సచ్చిండా? ఆయన బ్రతికించు దేవుడు. ఆమేన్. ఆయన బతికున్నాడు, ఆయన బ్రతికించు దేవుడు. అయితే మనం కూడా ఏం చేయాలా? బ్రతికుండాలా. ఆమేన్. బ్రతికుండాలంటే ఆ బ్రతికున్నవాడు నీలో ఉండాలా. ఆమేన్. నువ్వు బ్రతికుండాలంటే బ్రతికున్నవాని మాటలు నీలో ఉండాలి. ఆమేన్. బ్రతికుండాలంటే బ్రతికున్నవాడు నీలో ఉండాలా. ఆ జీవము నీలో ఉండాలా, ఆ జీవాత్మ నీలో ఉండాలా. అయితే ఆ సమూయేలు 2 కుమారులు రాజుగా నియమించిన తర్వాత ఏం చేస్తారంట? వాళ్ళు ధనాపేక్షలై ధనము ధన వ్యామోహంలో పడిపోయారంట. స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం చెప్పండి. చేతులు నోళ్ళు మాత్రం చెప్పండి, మీకు దండం పెడతాను. సమూయేలు కుమారులు ఏమైపోయారంట? ధనాపేక్షలై, ధనం మీద ఆశతో న్యాయమును 1,00,000 రూపాయలు తీసుకొని లాయరు వాళ్ళకి న్యాయం చేసిండు. పక్కోడు మందు తాగి వాళ్ళకి సాక్ష్యం చెప్పిండు. బిర్యానీకి బీరుకు అమ్ముడు పోయి దొంగకే ఓటేసిండు. హల్లెలూయా. బీరుకు బిర్యానీకి అమ్ముడు పోయి దొంగకే. ఈయన లంచము తీసుకుంటూ దేవుని దైవజనుని ప్రవర్తన వంటి ప్రవర్తింపక, దైవ తండ్రి యొక్క అడుగు జాడల్లో నడుచుకొనక, తండ్రి యొక్క పద్ధతికి భిన్నంగా వెళుతూ ఉన్నారు. ఆమేన్. దైవజనుడేమో న్యాయముతోని ఉంటే, దైవజనుని పిల్లలేమో అన్యాయముగా వెళుతున్నారు. ఆమేన్. దైవజనులేమో మేలును చేస్తుంటే,
దైవజనుల యొక్క పిల్లలు కీడును చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది చూస్తూ ఉన్నాం, మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. పెద్ద దొంగలు ఎవరంటే వాళ్ళ పిల్లలే. హల్లెలూయా. పెద్ద దొంగలు ఎవరంటే వాళ్ళ పిల్లలే. వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వస్తారు. పక్క రౌడీ ఎవడంటే అందులో నుంచి వస్తారు బయటికి. ఈ రోజుల్లో దైవజనుని పిల్లలు న్యాయము చేయాల్సిన వీళ్ళు న్యాయము తిప్పివేస్తూ ధనాపేక్షతతో ధనం సంపాదిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అన్యాయముగా న్యాయము చెప్పాల్సిన వీడు నీకు ఆ అన్యాయం, ఈరోజు నువ్వు అన్యాయం చేసావు కదా, నువ్వు అన్యాయము చేయలేదని నిరూపిస్తా, అయితే నువ్వు నాకెంత ఇస్తావు? నువ్వు మర్డర్ చేసావు కదా, నువ్వు మర్డర్ చేయలేదని నిరూపిస్తా, అయితే నాకెంత? నువ్వు మానభంగం చేయలేదు, లేక ఆ పాపము చేయలేదు, నీ మీద కేసు పడ్డది, కానీ ఆయన మీద కేసు అయ్యేటట్టు చేస్తా, నీవు నాకెంత ఇస్తావు? నేను భయంకరమైన చెడు కార్యాలు చేశా, కానీ నా మీద ఏ నేరం పడద్దు, అయితే నాకెంత ఇస్తావు? అయితే న్యాయమును తిప్పివేస్తూ లంచం పుచ్చుకుంటూ, ఆమేన్, ధనాపేక్ష గలవారై ధనం మీద వ్యామోహముతో, ధనం మీద ఆశతో, డబ్బు వ్యామోహములో పడి న్యాయమును త్రిప్పివేస్తూ ధనము సంపాదించుకుంటూ లంచం పుచ్చుకుంటూ దేవుని తండ్రి యొక్క ఆలోచనకు భిన్నంగా వెళ్ళిపోతున్నారు. తండ్రి ఎవరంటే దీర్ఘకాల ప్రవక్త. చెప్పండి ఒకసారి. ఆ ప్రవక్త ప్రవచించిందంటే, ఆ ప్రవక్త నోటి నుండి మాట వచ్చిందంటే తిరుగుండదు. ఆమేన్. ఆ దైవజనుడు నోరు విప్పాడంటే ఆ మాటకి నా పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అన్నా నీకు దండం పెడతాను, నువ్వు అట్లా మాట్లాడకన్నా, అన్న నీ నోటి నుంచి ఆ మాట మాట్లాడకన్నా అంటారు. వద్దన్న నీవు అట్లా అనకన్నా అంటారు. నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. హల్లెలూయా. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీవు అట్లా అనకన్నా నాకు అంటారు. అరే జాగ్రత్తగా రా, చూడరా, మళ్ళీ జీరోకి వస్తే చూడరా, నీవు దేవుని మాట అనిపోతే, అన్న నీవు అట్లా అనకన్నా. నాకు తెలియదు దేవుడు వారి జీవితంలో వాళ్ళకి ఎక్కడ అనుభవం అయిందో తెలియదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనుడి యొక్క త్యాగము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క నడకలు, తండ్రి యొక్క తపన, తండ్రి యొక్క ప్రయాసము పిల్లలు గ్రహించక, పిల్లలు అర్థం చేసుకోక, తండ్రి యొక్క బోధను, తండ్రి యొక్క శిక్షను వారు లెక్క పెట్టక, లెక్క చేయక, న్యాయము తిప్పివేస్తూ లంచము పుచ్చుకుంటూ ధనాపేక్ష గల వారై ముందుకు సాగుతున్నారు. హల్లెలూయా. తండ్రికి ధనాపేక్ష లేదు, తండ్రి అన్యాయం చేయట్లేదు, తండ్రి లంచం పుచ్చుకోవట్లేదు. కానీ ఈ శ్రేష్టమైన కడుపులో నుండి, ఈ శ్రేష్టమైన ఈ ప్రవక్తలలో నుండి ఏం బయటకు వచ్చాయి? ధనాపేక్షలు బయటకు వచ్చినాయి, లంచం బయటకు వచ్చింది, న్యాయం త్రిప్పివేసేవారు బయటకు వచ్చారు. హల్లెలూయా. యాకోబు ఒకప్పుడు మోసగాడిగా చలామణి అవుతున్నాడు. ఆమేన్. యాకోబు మోసగాడిగా తండ్రి ఇంటి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. చక్కగా వినాలా? హల్లెలూయా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచి ప్రయాణము ప్రారంభించాడు. అయితే తండ్రి ఇంటిని విడిచిన తర్వాత ఒకరోజు దేవుడు ఎన్కౌంటర్ చేశాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చప్పట్లు కొట్టు.
తండ్రి ఇంటిని విడిచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో దేవుడు ఎన్కౌంటర్ చేసేసాడు యాకోబును. హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబును ఎన్కౌంటర్ చేశాడో యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. చప్పట్లు కొట్టుదామా? నీవు దేవుని ఎన్కౌంటర్లో ఉంటే సమూయేలు కుమారులుగున్న సమూయేలు వలె ఉండిపోతారు. ఆమేన్. నీవు ఎన్కౌంటర్ చేయబడితే యాకోబులు కూడా ఇశ్రాయేలుగా మారిపోతారు. చప్పట్లు కొడుతూ ఉండాలి మీరు. నీవు ఎన్కౌంటర్ చేయబడితే యాకోబులు ఇశ్రాయేలుగా మారిపోతారు. నీవు ఎన్కౌంటర్ చేయబడితే సమూయేలుగా ఉండిపోతారు. ఎప్పుడైతే నీవు ఎన్కౌంటర్లో ఉండవో, దేవుని ఎన్కౌంటర్లో ఉండవో, సమూయేలు కూడా లంచం పుచ్చుకునే వారు మారిపోతారు. హల్లెలూయా. ఇశ్రాయేలు కూడా యాకోబులుగా మారిపోతారు. దేవుని ఎన్కౌంటర్లో సమూయేలు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరములో, దేవుని ఆలయములో, దేవుని మందసము దగ్గర సమూయేలు ఇలా కనిపెట్టుకొని పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని మందసము దగ్గర కనిపెట్టుకొని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ మందసము దగ్గర దేవుని సన్నిధిలో అక్కడే పండుకొని ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో తన ఆలోచనను మరచకుండా దేవుని సన్నిధిలో అక్కడనే గడుపుతూ రాత్రి పగలు దేవుని సన్నిధిలో సమూయేలు తన ఎన్కౌంటర్ కింద ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఎన్కౌంటర్ స్థలములో, దేవుని ఎన్కౌంటర్ కింద సమూయేలు ఒదిగిపోయాడు కాబట్టి దీర్ఘకాల ప్రవక్తగా మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇంకా నీ స్థితి మారట్లేదంటే, ఇంకా నీవు ఉన్న స్థితిలోనే ఉన్నావంటే, ఇంకా నీ జీవితం కట్టబడట్లేదంటే, ఇంకా నీ సమస్యలు తీరట్లేదంటే, ఇంకా నీవు అనేకులకు శాపంగా ఉన్నావంటే, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేవు అంటే నీవు ఎన్కౌంటర్ కింద లేవు. నీవు ఎన్కౌంటర్ చేయబడలేదు. ఎన్కౌంటర్ నీవు కాలేదు. దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేయలేడు కాబట్టే ఇంకా నువ్వు సతమతం అవుతున్నావు. దేవుని ఎన్కౌంటర్లో నీవు ఒదగలేదు కాబట్టి, దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో, దేవుని మందసము దగ్గర దేవుని మందసము నీలో లేదు. దేవుని ఎన్కౌంటర్కి నీవు సమీపంగా లేవు కాబట్టి అందుకే నీ స్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా నీ స్థితి ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, గంటలు ప్రసంగాలు చేస్తే ఎవరు మారరు. అర్థమవుతుందా? గంటలు ప్రసంగాలు చేస్తే ఎవరు మారరు. ఒక్క మాటతో ఎన్కౌంటర్ జరగాలి. స్తోత్రం. గట్టి చప్పట్లు కొట్టు. అపోస్తల కార్యంలో సౌలు గారిని ఒక్కటే సెకండ్లో ఎన్కౌంటర్ చేశాడు. ఆమేన్. ఆమేన్. అపోస్తుడైన పౌలుని సౌలుగా ఉన్నప్పుడు సౌలా అంతే. ఆమేన్. హల్లెలూయా. సౌలా అన్నప్పుడు, నన్ను ఎలా హింసిస్తున్నప్పుడు నువ్వెవరు? ఆమేన్. ప్రసంగం చేశాడా? గంటల తరబడి ప్రసంగం చేశాడా? సౌలా సౌలా ఎవరు నువ్వంటే, నీవు హింసిస్తున్న యేసుని. హల్లెలూయా. మర్మాలు చెప్పలే. పువ్వు గురించి, రెమ్మ గురించి, సృష్టి గురించి, అందం గురించి, ఆకారం గురించి, ఈకారం గురించి మర్మాలు చెప్పలే. సౌలా సౌలా
నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే నువ్వెవరు అంటే నీవు హింసిస్తున్న యేసుని అంటాడు. స్తోత్రం చెబుదా. ఆయన ఎన్కౌంటర్ జరగాల. గంటల తరబడి ప్రసంగంలో ఏమి లేదు, గంటలు వాక్యం చెప్పడంలో ఏమి లేదు, ఒక్క మాటలో ఎన్కౌంటర్ ఉండాలి. స్తోత్రం చప్పట్లు కొట్టు గట్టిగా. ఒక్క మాటలో 100 బుల్లెట్లు ఉంటే సరిపోదు. మీకు దండం పెడతా. నా 2 చేతులు జోడించి మీకు పుణ్యం వస్తుంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 100 బుల్లెట్లు ఉంటే సరిపోతుంది. ఆ గనులో 1 బుల్లెట్ అవసరమో 2 బుల్లెట్లు అవసరమో, నీ గుండెను బద్దలు చేసే 1 బుల్లెట్ చాలు అంతే. హల్లెలూయా. 1 బుల్లెట్ చాలు. ఆమేన్. ఆయన నోట నుంచి వచ్చే బుల్లెట్ తెలుసా? భూమిని ఆకాశం కలుగజేసిన బుల్లెట్ అది. ఆమేన్. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి. అమ్మ, ఇంత పవర్ఫుల్ మా వర్డ్స్ పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేస్తూ ఉంటే మీరు ఎట్లా మౌనం కూడా నాకు అర్థం కావట్లే. ఆయన నోట నుంచి వచ్చిన 1 బుల్లెట్, ఆమేన్, భూమిని వేలాడదీసింది. ఆమేన్. వేలాడదీసింది, గజ 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 వణుకునే అంతే. ఆమేన్. పర్వతములు తొలగిన, మెట్టులు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదన్నట్టుగా ఆయన మాట జేనతో కొలిచేసాడంతే. ఆమేన్. సృష్టిని ఆయన మాటతో. ఆమేన్. అందుకే ఎన్కౌంటర్ జరగాల. హల్లెలూయా. ఎన్కౌంటర్ జరగాల. ఎన్కౌంటర్లో దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవెన్ని ప్రసంగాలు వింటానో నాకు తెలియదు, ఎన్ని వాక్యాలు నువ్వు చదువుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎన్కౌంటర్ చేయబడ్డావా? ఎన్ని తుపాకులు నీ ఇంట్లో ఉన్నా నాకు సంబంధం లేదు, ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి నాకు సంబంధం లేదు. ఎన్ని పరిశుద్ధ గ్రంథాలు మీ ఇంట్లో ఉన్నాయో, ఎన్ని వాక్యాలు నీకు తెలుసో, ఎన్ని రిఫరెన్స్ తెలుసో నాకు సంబంధం లేదు, కానీ ఎన్ని గనులు నీ ఇంట్లో, ఎంత కాస్ట్ గనులు. ఆమేన్. పవర్ గన్ ఉందా, లోడ్ గన్ ఉందా, మరొక గన్ ఉందా, మరొక తుపాకి ఉందా, మరొక పిస్తల్ ఉందా, ఏవి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ గన్నులో బుల్లెట్ నీకు పనిచేస్తుందా లేదా అనేది ముఖ్యం అంతే. హల్లెలూయా. ఎన్ని గనులు అన్ని ముఖ్యం కాదు, ఆ గన్నులో నుంచి ఆమేన్ ఆ బుల్లెట్ నేను బద్దలు కొట్టిందా లేదా అనేది ముఖ్యం. గట్టి చప్పట్లు కొట్టు. ఆ గన్నులో నుండి నీ హృదయాన్ని బద్దలు కొట్టుకొని, ఆమేన్ ఆమేన్, నీ హృదయాన్ని బద్దలు కొట్టుకొని కీళ్ళలో, ఎముకల్లో, కండనరలో విభజించినంతగా వెళ్ళిందా లేదా అని, అది ముఖ్యం. ఆయన వాక్యము కీళ్ళల్లోకి, ఎముకల్లోకి, కండనరాల్లోకి దూసుకొని వెళ్ళాలంట. ఆమేన్. ఆయన వాక్యం బుల్లెట్ ఒక్కటి చాలు నీకు, బుల్లెట్. ఆమేన్. 1 బుల్లెట్ చాలు నిన్ను ఫినిష్ చేయడానికి. ఆమేన్. ఆగానికి అమ్మ అంటే ఎవరిని కుట్టిన కొడుకు అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా, ఆగానికి అమ్మ అంటే ఎవరిని కుట్టిన కొడుకు నువ్వు నాకమ్మ అంటున్నావు. అరే, నీకు ఇచ్చిన మాట నిన్ను అటాక్ చేస్తూ ఉంటే, నా మాట నీతో సూటిగా మాట్లాడితే నువ్వు మార్చుకోవు, సరి చేసుకోవు. ఒక్క మాట నీతో ఎప్పుడో మాట్లాడినా, నీకున్న పనికి మాల వంకర బుద్ధి మానే బిడ్డ అని నీతో మాట్లాడింది నేను. నీకున్న మోసపు మాటలు, కళ్ళబొల్లి మాటలు మానేసేయి బిడ్డ అని ఎప్పుడో మాట్లాడినా. ఒకరి మీద సాడీలు చెప్పుడు మానేయ కొడుకు అంటాను ఎప్పుడో మాట్లాడినా.
ఒకరిని బాధ పెట్టొద్దండ్రు అని చెప్పేసి నేను నీతో ఎప్పుడో మాట్లాడినా. ఆ బుల్లెట్ను పక్కన పెట్టావు, ఆ మాటను పక్కన పెట్టావు. నాతో మాట్లాడు, ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడమంటావు? నేను చెప్పింది సరి చేసుకున్నావా? నేను చెప్పిన మాట విన్నావా? నీ బుద్ధి మార్చుకున్నావా? నీ పద్ధతి మార్చుకున్నావా? నాకు కావాలి. ఏం కావాలి? నీకు కావాలంటే నీలో ఉన్నది విడిచిపెట్టు. స్తోత్రం. నీకు కావాలంటే దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టు, అప్పుడు అది నీలోకి వస్తుంది. అది కావాలి, ఇది కావాలా? ఆదివారం మందిరం కావాలా? సోమవారం పొద్దున సాయంత్రం కళ్ళ దుకాణం కావాలా? ఆదివారం ఆరాధన కావాలా? సాయంత్రం మన్ను కావాలా? హల్లెలూయా. ఆదివారం ఆరాధన కావాలా? ఇంటికెళ్ళ నువ్వు నాశనం కావాలరా? నీ కొడుకును, నీ కూతుర్ని, నీ పిల్లల్ని, మీ ఆయనని. ఆదివారం ఆరాధనకు వస్తావు, నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. ఎంత చెప్పిన మాట ఇంటలేవు నువ్వు. మీ ఆయనకు నీ వెళ్ళి మాట్లాడడం ఎక్కడ మార్చుకున్నావు? నీతో దేవుడు మాట్లాడాడు, నిన్ను సరిచేయాలని ఎప్పుడో మాట్లాడాడు. ఆ మాటను పక్కన పెట్టేసి ప్రభువా మా ఆయనని మార్చవా, నా కొడుకుని మార్చవా, నా బిడ్డని మార్చవా? అమ్మ నువ్వు మారు ముందు, తల్లి నువ్వు సరి చేసుకో ముందు. తల్లి నీలో ఉన్నది తీసేయి, ఆ విషపు బీజము తీసేయి, ఆ విషపు క్రియను తీసేయి, ఆ విషపు పద్ధతిని తొలగించు. అప్పుడు నీ ప్రవర్తనను బట్టి, నీ పద్ధతిని బట్టి నీ ఇంట్లో నీకు తెలియకుండానే సమాధానం ప్రాప్తించబడుతుంది. ఆమేన్. యాకోబుకు ఎన్కౌంటర్ జరిగింది, మోసపు పనులు మానేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. యాకోబు ఎన్కౌంటర్ చేయబడ్డాడు, మోసము చేయడం మానేశాడు. ఆమేన్. సౌలుకు ఎన్కౌంటర్ జరిగింది, ఏం చేయడం మానేశాడు? దేవుని బిడ్డలను హింసించడం మానేశాడు. చప్పట్లు కొట్టు. మరి నీకు దేవుని మాట ఎన్కౌంటర్ జరిగింది, ఏం వదిలిపెట్టావు? ఏం విడిచిపెట్టావు? ఏం సరి చేసుకున్నావు? అమ్మో, ఎందుకు ఈరోజు ముఖాలని మొత్తం యాంప్లిఫైర్ ఇట్లా ఎక్కుతున్నాయి? స్తోత్రం. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బుద్ధి మార్చుకున్నావా? నీ పద్ధతి మార్చుకున్నావా? పద్ధతి మార్చుకో, బుద్ధి మార్చుకో. నాకు దీవించు, నన్ను దీవించు, నా శాపం పోవాలి, నా కొడుకు మారాలి. నువ్వు మారతల్లి ఫస్ట్. నాన్న నువ్వు మారు, నీ భర్త మారుతాడు. నువ్వు మారు ఫస్ట్. నీ దీపం వెలిగించమ్మా ఫస్ట్. నీ దీపం, పక్కల దీపం గురించి నీకెందుకు? ఫస్ట్ నువ్వు దీపం వెలిగించు. నువ్వు దీపం వెలిగిస్తే ఆ దీపం దగ్గరికి వస్తారు అందరు. నువ్వు దీపం వెలిగించు. నువ్వు దీపం వెలిగిస్తే ఆ దీపం దగ్గరికి, ఆ వెలుగులోకి, ఆమేన్, నువ్వు దీపం వెలిగిస్తే ఆ దీపం దగ్గరికి, ఆ వెలుగు దగ్గరికి అందరూ వస్తారమ్మా. వచ్చి ఆ వెలుగు దగ్గర నిలబడగానే ఆ వెలుగు ఎలా వెలుగుతుందో గమనించి ఆ మంట, ఆ పక్క దీపాన్ని కూడా, ఇది నీవు ఎట్లా వెలుగుతున్నావో నేను కూడా వెలిగియాలి, నేను కూడా వెలగాలని చెప్పేసి ఆశతో నీ మంటను అంటించుకుంటుందమ్మా తల్లి. ఆ పక్క దీపం చూసి ఈ దీపము నేను కూడా ఎందుకు పనికి మాలిన దాని లేకున్నా, నేను ఎప్పుడు వెలుగా, నేను ఎవరికి ఉపయోగపడ, ఎవరికి దారి చూపియ, ఎవరికి నేను ముళ్ళు చూపియ, కీడును చూపియ. నా బతికేంది సచిన సేవంలాగా ఉంది. నువ్వు వెలుగుతున్నావు, నా మంట నాకు కొంచెం నాకు అంటించు అంటావు. ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నా సూటిగా. ఆ దీపము
ఆ దీపం వెలుగుతున్నది, నేను కూడా వెలగాలి, ఆ మంట నాకు కూడా కొంచెం అంటించవా? నా దగ్గర అన్నీ ఉన్నాయి, దీపం ఉంది, అందులో నూనె ఉంది, ఒత్తి ఉంది, ఏం లేదు, మంట లేదు. అప్పుడు అప్పుడు 1 పోయి 2 అవుతుంది, 2 పోయి 3 అవుతుంది, 3 పోయి 4 అవుతుంది, 4 పోయి 5 అవుతుంది. అప్పుడు అనేక దీపాలు వెలిగించబడతాయి. అదేది లేదు, నీ దీపమును వెలిగించవు, అన్ని దీపాలు వెలుగు వెలుగు అంటే ఎడ వెలుగుతాయి? ఎటు పోయారు పిల్లలు? హల్లెలూయా. ఒక రివైవల్ తీసుకెళ్దామంటే వెలుగున్న ఆటంకపరుస్తారు. ఒకసారి ఈయన ఎక్కడ పోయాడు? ఈయన లేకపోయినరా? నువ్వు వెలగాలా? ఆమేన్. నువ్వు మండాలా? నీవు ఎన్కౌంటర్ చేయబడితేనే మండుతావు. ఆమేన్. నువ్వు ఏ ఎన్కౌంటరు? ఇట్లా అగ్గి పెట్టె తీసుకొని ఇట్లా గీరి దానికి పెడితే ఎన్కౌంటర్ చేయబడితేనే నువ్వు వెలుగుతావు. ఆమేన్. ఎన్కౌంటర్ గీయకుండా, అగ్గి పెట్టె పట్టకుండా, పుల్ల గీయకుండా వెలుగు వెలుగండి. దైవజన్మ, ఈరోజు దేవుని మాట, ఒక్క మాట చాలు నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి. హల్లెలూయా. దేవుని మాట, ఒక్క మాట చాలు నీ జీవితాన్ని మార్చడానికి. దేవుని మాట, ఒక్క మాట చాలు నీ శాపం తొలగించడానికి. ఈ ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని అడుగుతున్నారు. హల్లెలూయా. మాకు రాజు కావాలా, మమ్మల్ని పాలించేవాడు కావాలా? అరే, చాలా బాధపడుతున్నా అక్కడ దేవుడు. మాకు రాజు కావాలంటారు. ఏమంటారు? మాకు రాజు కావాలా, మమ్మల్ని పాలించేవాడు రాజు కావాలా? అయితే ఆ మాట కొంచెం ముందు చదువుదాం. 7 నుంచి 7వ వచనం నుంచి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, ఏం మాట్లాడుతుందంటే, జనులు నీతో చెప్పిన మాటలన్నిటికి ప్రకారము జరిగింపుము, చెప్పిన మాటల ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని. వినండి. హల్లెలూయా, హల్లెలూయా. బతికున్న వాళ్ళు చెప్పండి, జరా సగం బతుకున్న వాళ్ళు చెప్పండి, పూర్తిగా బతుకున్న వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. ఆ మాట మన చదువు తల్లి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని. వాళ్ళు నీతో చెప్పిన మాట ప్రకారంగా జరిగించు. కానీ అయితే విషయం ఏంటంటే, వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించినారు. హల్లెలూయా. సమూయేలుతో అంటున్నారు, మాకు న్యాయము తీర్చుటకై. ఆగమ్మా, అల్లట్టుగా ఉండు. సమూయేలుతో అంటున్నారు, మాకు రాజు కావాలి అంటున్నారు. ఆమేన్. మాకు రాజు కావాలి, మమ్మల్ని ఏలుటకు రాజు కావాలన్నప్పుడు యెహోవాకు సమూయేలు ప్రార్థన చేసినప్పుడు, సమూయేలు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, సమూయేలు నీకు చెప్పిన ప్రకారంగా, నీతో మాట్లాడిన ప్రకారంగా వారికి జరిగించు. అయితే ఒక్క మాట గమనించు, అది ఏంటంటే, వారు నిన్ను విసర్జించలేరు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించినారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దైవజనమా,
దైవజనుని మాట చెప్పినప్పుడు, దైవజనుడు గద్దించినప్పుడు, దైవజనుడు సరి చేసుకున్నప్పుడు, దైవజనుడు అది చేయొద్దమ్మా అన్నప్పుడు నువ్వు చెప్పకుండా దైవజనుని మాటను లెక్క చేయకుండా చేస్తా ఉన్నావు చూడు, అది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే తెలుసా, అమ్మా సమూయేలు, వాళ్ళు నిన్ను విసర్జించలేరు, నీ మాట త్రోసివేయలేరు, నీ మాట వినకుండా ఉన్నారు చూడు, నీ మాట కాదు, నీ నోట నా మాట ఉంచి వారిని పాలిస్తూ ఉంటే, నీ నోట నా మాట ఉండి వారిని ఏలుతూ ఉంటే, వారు నిన్ను కాదు విసర్జించింది, నన్నే విసర్జించారు. హల్లెలూయా. దైవజనుని మాట వినని నీవు దైవజనుని మాట కాదు, దేవుని మాటని నీవు ధిక్కరిస్తున్నావు. విషయం మర్చిపోవద్దు. దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? దైవజనుని కాదు వ్యతిరేకంగా మాట్లాడేది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. దైవజనుని మాటను త్రోసివేస్తున్నావా? దైవజనుని మాటను కాదు, ఎవరి మాటని? దేవుని మాటనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నుకోలు ఎవరు ఎల్లవయ్య అంటున్నారు? చెప్పండి ఒకసారి, హల్లెలూయా అని చెప్పండి. ఏమ్మా ఎల్లయ్యనా? ఆయిలయ్యనా? ఆయిలయ్య అంటున్నారు ఎవరు? చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. సాకల ఆయిల ఇక్కడేం లేదు, ఇక్కడ ఎందుకు వస్తారు ఆయన? కంచె ఆయిల ఈడెందుకు వస్తాడు? దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా సబ్జెక్ట్ ఉంది, డెప్త్ సబ్జెక్ట్ చాలా ఉంది. జస్ట్ వన్ వాటితో పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాను అంతే, అమెన్. ఒక్క వచనంతో మాట్లాడుతున్నాడు అంతే, అమెన్. సమూయేలు, వాళ్ళు నిన్ను కాదు నాన్న, తమ్ముని ఏలకుండా వీళ్ళు రాజు 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 అంటున్నారు కదా, అయితే నేనే వారికి రాజుగా ఉన్నా. ఎలా ఉన్నంటే నీలో నుండే వారిని నేను పాలిస్తూ ఉన్నా. నీలో సమూయేలు, నీలో నుండే వారితో మాట్లాడుతూ ఉన్నా. వినండి అమ్మా, సమూయేలు, నీలో నుండే వారిని సరిచేస్తూ ఉన్నా. నీలో నుండి నేను మాట్లాడుతున్న వారిని, కానీ వాళ్ళు నా మాటను వినక రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి అంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే నిన్ను కాదు వారు ధిక్కరిస్తుంది, నిన్ను కాదు వాళ్ళు రిజెక్ట్ చేస్తుంది, నన్నే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అమ్మా, ఈరోజు నువ్వు ఎవరిని రిజెక్ట్ చేస్తూ ఉన్నావు? నీవు ఎవరి పాలనలో ఉన్నావు? ఎవరి ఆలోచనలో ఉన్నావు? ఎవరి ఆధ్వర్యంలో ఉన్నావు నువ్వు? ఎవరి ఆధీనంలో ఉన్నావు నీవు? ఎవరి కంట్రోల్లో ఉన్నావు తల్లి? అన్నా, నాన్న, వెనుకున్న వారు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? మీరు ఎవరి ఏలుబడిలో మీరు ఉన్నారు? దోస్తుల ఏలుబడిలో ఉన్నారా? వైన్ షాప్ ఏలుబడిలో ఉన్నారా? కళ్ళు కాంపౌండ్ ఏలుబడిలో ఉన్నారా? మోసం చేసేవారి ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడే ఏలుబడిలో ఉన్నారా? పనికి మాలిన వ్యవహారాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నారా? ఆ ఏలుబడిలో ఉన్నారా? మీ మీద ఏలుబడి చేసేది ఏంటది? దేవుడా? దైవజనుల నుండి దేవుడేనా, లేక లోకానుసారమైన రాజా? అమ్మాయి లోకమా? లోకానుసారమైన ప్రవర్తననా? లోకానుసారమైన మర్యాదనా? లోకానుసారమైన పద్ధతులా? ఏది మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంది? లోక మర్యాదనా? లోక ఆలోచనలా? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? మిగతా వాళ్ళతో మాట్లాడట్లేదా? అయ్యో, నాతో మాట్లాడుతున్నాను అనుకుంటే నేను పాపిని అయిపోతానని అనుకుంటున్నావా?
నువ్వు దేవుని మాట లెక్క చేయకుండా వచ్చుడు వేస్ట్. దేవుడి మాట నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించకపోతే నువ్వు 100 సంవత్సరాలు వచ్చినా వ్యర్థమే. నువ్వు రావడం కంటే ఇంటికాడ పండుకున్నాడు ఉత్తమం. నువ్వు రావడం కంటే ఒక పొలంలో పని చేసుకున్నాడు ఉత్తమం. నువ్వు రావడం కంటే నీ పిల్లలకు భత్యము ఏర్పరచడం ఉత్తమం. ఎందుకంటే ఆ భత్యం ఏర్పరిచిన ఆ కష్టం నువ్వు చేసిన చిన్న సంచులు వేసినట్టే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఈవెన్ మ్యూజిషియన్స్ కూడా చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను, నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావు? నేను చెప్తున్నా ఈరోజు మీరు దేవుని కంట్రోల్లో ఉంటే దేవుని సన్నిధిలో ఒదుగుంటారు. అమ్మాన్, దేవుని కంట్రోల్లో ఉంటే దేవుని సన్నిధిలో సమూయేలు ఒదిగినట్టుగా సమూయేలు వల్ల ఎన్కౌంటర్ అవుతారు మీరు. అమ్మాన్, మీరు దేవుని కంట్రోల్లో ఉంటే సౌలు ఎన్కౌంటర్ అవునట్టుగా ఎన్కౌంటర్లో ఉంటారు. అమ్మాన్, మీరు ఎన్కౌంటర్లో ఉంటే దేవుని ఎన్కౌంటర్లో ఉంటే ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు తెలుసా? ఈ యాకోబు పెనుగులాడినట్టుగా పెనుగులాడతారు అంతే. అమ్మాన్, నీవు దేవుని ఎన్కౌంటర్లో ఉంటే యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మార్చబడినట్టుగా నువ్వు దేవుని ఎన్కౌంటర్లో ఉంటే, నువ్వు దేవుని ఎన్కౌంటర్లో ఉంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినట్టుగా ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, నీవు దేవుని ఎన్కౌంటర్లో ఉండాలా. దేవుని ఎన్కౌంటర్ జరిగితే సమూయేలులాగా ఎక్కడ ఉండిపోతావు? దేవుని ఆలయములో. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒదిగిపోతా. అక్కడ సమూయేలు బాధపడుతూ ఉన్నాడు. సమూయేలు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఇలా నా మాట వింటే రాజు కావాలి అంటున్నారు. సరే, మీకు రాజుని ఇస్తా అని చెప్పేసి దేవుడు తనతో చెప్పినట్టుగా బోర్ వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. బోర్ వచ్చిన వాళ్ళు, లేదు ఇంకా వాక్యం చెప్పిన పర్లేదని వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. నేను తిడతాను గిట భయాన్ని గిట అల్లలయ్య అంటున్నారా? పుణ్యం వస్తుంది. వీడు మళ్ళీ మాటలతో దేవుని వాక్యంతో దెబ్బలు కొడతారని భయం గిట. హల్లెలూయా. సమూయేలుతో మాకు రాజు కావాలి అనగానే దేవునికి ప్రార్థన చేసినప్పుడు సమూయేలు వాళ్ళు చెప్పినట్లుగానే జరిగించు. అయితే విషయం ఏంటంటే, నిన్ను కాదు రిజెక్ట్ చేసింది, ఎవరిని? నన్ను. అప్పుడు సమూయేలు దగ్గరికి దేవుని మాట వచ్చిన తర్వాత ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పిన తర్వాత చదవండి అమ్మా ముందుకు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు ఈ ఏడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. గుర్తుంచుకోండి, దేవుని మాటను ధిక్కరిస్తే, దైవజనుని మాటను ధిక్కరిస్తే అక్కడ దేవుడు దైవజనునితో మాట్లాడుతాడేమో తెలుసా? అయ్యా, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలు పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటిని చేసిన కార్యాలన్నీ మర్చిపోయారు. సమూయేలు వాళ్ళ జీవితంలో బానిసత్వంలో అంధకారములో మరణాపేక్ష భయములో ఉన్నప్పుడు నేను వారిని ఐగుప్తులో నుండి నేను రప్పించినాను.
ఐగుప్తులో నుండి వారిని రప్పించినప్పుడు వాళ్ళ కాళ్ళకు చెప్పులు అరగలేవు. ఐగుప్తులో నుండి రప్పిస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ చెప్పులు అరగలేవు, వాళ్ళ వస్త్రాలు మాయలేవు, వారికి ఆహారము కొదవలేదు. పరలోకపు మన్నాను వారికి కోసం నేను కురిపించాను. దాహం వేస్తుందంటే బండ నుంచి నీళ్ళను రప్పించాను. వారి నిమిత్తము ఎర్ర సముద్రం 2 పాయలు చేశాను. వారి నిమిత్తము అగ్నిని నిలిపేశాను రథములకు. వారి నిమిత్తము మారాను మధురంగా మార్చాను. వాళ్ళు నీళ్ళు తాగుతూ ఉంటే చేదుగా ఉంటే ఆ చేదు నీళ్లను మధురంగా మార్చేశాను సమూయేలు. అయితే చాలా బాధగా ఉన్నది నాకు. ఈ ప్రజలు నన్ను విసర్జించారు, నిన్ను కాదు. ఒక లోతులోకి వెళ్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక స్నేహితునితో ముచ్చటించినట్టుగా దైవజనంతో దేవుడు ముచ్చటిస్తున్నాడు. సమూయేలు వాళ్ళు మర్చిపోయిన సమూయేలు, వాళ్ళని ఐగుప్తులో నుంచి రప్పించినది మర్చిపోయారు. వాళ్ళ పట్ల చేసిన కార్యాలు మర్చిపోయారు. వాళ్ళ వస్త్రాలు మాయకుండా చేసిన అది మర్చిపోయారు. వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టిన అది మర్చిపోయారు. వాళ్ళ కాళ్ళ నొప్పులు లేకుండా చేసిన అది మర్చిపోయారు. వాళ్ళకి అనారోగ్యత రాకుండా చేసిన అది మర్చిపోయారు. ఆరిన నేలలో నడిపించిన అది మర్చిపోయారు. పూరేళ్ళని రప్పించిన అది మర్చిపోయారు. బండ నుంచి నీళ్ళనిచ్చినయ్యా అది మర్చిపోయారు. చేదు నీళ్ళను మార నీళ్ళను మధురంగా మార్చినయ్యా. చేదు నీళ్ళు మంచి తీపి నీళ్ళగా మంచి నీటిగా మార్చిన అది మర్చిపోయారయ్యా. గుండె బాధ ఉందయ్యా, గుండె బరవెక్కుతుందయ్యా. నాకు గుర్తుపెట్టుకోండి, దేవుడు తట్టుకోలేక మానవునితో మాట్లాడుతున్నాడు. తన మనసులో బాధను ఎవరితో చెప్పుకోలేక అర్థం కాక తన ఒక సేవకుని సెలెక్ట్ చేసుకొని ఒక సేవకుని ఎన్నుకొని తన బాధను ఆ సేవకునితో చెప్తా ఉన్నాడు. తల్లి, నువ్వు దేవునికి ఒక స్నేహితురాలుగా మారిపోతే నీతో మాట్లాడా దేవుడు? అన్న, నీ దేవునికి ఒక స్నేహితుడిగా నేను మారిపోతే నీతో మాట్లాడా? దేవుడు ఎవరితో మాట్లాడాలో అర్థం కాక దేవుడు తట్టుకోలేక సమూయేలుతో మాట్లాడుతూ, ఈ ప్రజలు సమూయేలు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విడిచిపెట్టారు, నన్ను రిజెక్ట్ చేశారు, నన్ను త్రోసివేస్తారు సమూయేలు, వీళ్ళు నిన్ను కాదు సమూయేలు, వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు. నీ గుండెల మీద తన్నట్లేదు సమూయేలు, వీళ్ళు నా గుండెల మీద తన్నుతున్నారు వీళ్ళు. అమ్మా, ఈరోజు నీకు మేలు చేసిన వారే నీకు కీడు చేస్తున్నారేమో. నీవు అన్నం పెట్టిన వారే నీ అన్నాన్ని నీ కడుపు మీద కొట్టారేమో. నువ్వు ప్రేమించిన వారే నీకు మోసం చేశారేమో. నువ్వు నమ్మిన వారి నట్టేంట ముంచేశారేమో. నువ్వు ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నావో నీ ఆశలు అడగంటించారేమో. ఎక్కడైతే అయ్యో ఇక్కడ నాకు ఆదరణ దొరుకుతుంది, ఇక్కడ నా జీవితము ఏమైనా ఆశలు చిగురిస్తాయేమో అని నువ్వెవరి మీద అయితే ఆశపడి ఆలోచన పెట్టుకుంటే ఆశలకు అవమానమే మిగిలిపోయిందేమో. దేవుడు అవమానించబడుతున్నాడు, షేమ్గా ఫీల్ అవుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో. షేమ్గా ఫీల్ అయ్యి బాధపడుతూ అవమానపరచబడుతూ ఎవరితో మాట్లాడాలో అర్థం కాక సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలు నా గుండె భారంగా ఉంది, నా మనసు బాధగా ఉంది,
నా మనసులోని మాట ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేకపోతుంది. నా మనసులో మాట ఎవరితో చెప్పుకోలేక నేను నీతో చెప్పుకుంటున్న సమయంలో తల్లి, నీకున్న సమస్యను బట్టి ఎవరితో చెప్పుకోలేక అర్థం కాని స్థితిలో ఉన్నావా? నీ కన్నీటిని ఎవరి ముందు కార్వాలో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చేవాడిని నేనున్నాను, నీ కన్నీళ్లను నా బుడ్డిలో నేను చేర్చుకున్నాను అంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని మాటలు? నిజం దైవజన్మ, ఆ మాటను ఒక్కసారి లోతుగా ఆలోచన చేయండి. ఆ ప్రజలు దేవుణ్ణి విసర్జించితే, ఆ ప్రజలు దేవుణ్ణి బాధ పెడుతుంటే, ఆ ప్రజలు దేవుని పక్కన పెడుతుంటే తట్టుకోలేక సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు ఎంత పని అయిపోయింది, ఎంత పని జరిగింది, ఎంత అన్యాయం చేశారు వీళ్ళు, నన్ను ఎంతగా బాధ పెడుతున్నారు వీళ్ళు, నన్ను ఎంతగా నా మనసును కదిపేస్తున్నారు, వీళ్ళు చేసిన మేళ్ళు అన్నీ మర్చిపోయే సమయంలో వీళ్ళు, నా మనసు బాధగా ఉంది. తల్లి, నీవు అనేకులకు సహాయం చేశావు. సహాయం చేసిన చేతులని ఏ చేతులతో అయితే సహాయం చేశారో ఆ చేతులని అవమానపరిచినారండి. ఏ చేతులతో నువ్వు సహాయం చేసావో ఆ చేతులను చూస్తేనే ఈరోజు దూరం వెళ్ళిపోతున్నారు. అక్కడ చాలా క్లుప్తంగా నానా సమయాలు వీళ్ళకి చేసిందంతా మర్చిపోయి నాకు అవమానమే మిగిలిచ్చారు, వేదనను మిగిలిచ్చారు, కన్నీరు మిగిలిచ్చారు. అయితే వాళ్ళు నీకు చెప్పినట్టే చెయ్యి. హల్లెలూయా. నీ కొడుకు మాట వినకపోతే, నీ కూతురు నీ మాట వినకుండా తమకిష్టం వచ్చినట్లు చేసుకుంటున్నప్పుడు, నీకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, నీ బిడ్డ మీద ఉన్న ప్రేమతో, నీ కొడుకు మీద ఉన్న ప్రేమతో, సరే నాకైతే ఇష్టం లేదు కానీ నా కొడుకుకి నా కూతురికి ఇష్టం ఉంది కాబట్టి తన ఇష్టమే జరగాలని ఒక తండ్రిగా బాధపడుతున్నావేమో, ఒక తల్లిగా బాధపడుతున్నావేమో, ఒక కుటుంబంగా ఏడుస్తున్నావేమో. ఈ యూట్యూబ్ చూస్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నదేమో, పరిశుద్ధాత్ముడు యూట్యూబ్లో నుంచి నీతోనే మాట్లాడుతున్నాడేమో, నిన్నే ప్రేమిస్తున్నాడేమో, నిన్ను పలకరించేవారు లేక నువ్వు చేసిన మేలుకు బదులు కీడు చేస్తున్నారేమో, నా అనుకున్న వాళ్ళంతా నీకు అన్యాయం చేసి దూరం అయిపోయారేమో. స్టిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీవు నాకు కావాలి అంటున్నాడంతే. హల్లెలూయా. సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు నన్నే విసర్జించారు, అయినా పర్లేదు, వాళ్ళు నాకు కావాలి. ఆమేన్. అయినా పర్లేదు సమూయేలు, వాళ్ళు నాకు కావాలి. ఆమేన్. వాళ్ళు నన్ను విసర్జించారు, నన్ను గాయపరిచారు, నన్ను ఇబ్బంది పెట్టారు, అయినా పర్లేదు సమూయేలు, వాళ్ళు నాకు కావాలి. అయితే వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చేయి, వాళ్ళు చెప్పినట్టుగా చేయి. కానీ ఒక సంగతి మాత్రం గుర్తుపెట్టుకో, నీవే సాక్షి. ఆమేన్. నీవే సాక్షి. చూడు, వాళ్ళు నీళ్ళబోయే రాజు ఎంత దుర్మార్గుడిగా ఉంటాడో, వాళ్ళు నీళ్ళబోయే రాజు ఎట్లా ఉంటాడో, ఎంత భయంకరంగా ఉంటాడో నీవే సాక్షివి. ఇక నాకు సాక్ష్యం ఎవరు లేరు, నీవే సాక్షి అంటాడు. అబ్బా, అసలు ఆ మాట చదువుతుంటే ఎంత థ్రిల్లింగ్ తెలుసా. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నానండి, ఒక మంచి స్నేహితుడు. బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. సమూయేలు,
సమయలు చూడు నాన్న, వాళ్ళు చెప్పినట్టుగా చేయగాని వాళ్ళ నీళ్ళపోయే రాజు ఎంత భయంకరంగా ఉంటాడో, వాళ్ళు ఎట్లా గురవుతారో, ఏ ప్రమాదానికి గురవుతారో నువ్వే కండ్లారా చూస్తావు. దానికి సాక్షి ఏమంటాడు? నీవే. ఉందా మాట? ఉందా? నీవే సాక్షి ఉంటున్నానా తల్లి. ఈరోజు ఈ మందిరంలో వినండి, ఈరోజు ఈ మందిరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము సరి చేసుకోనకపోతే, మనం చక్కపరుచుకోనకపోతే, మనం దిద్దుకొనకపోతే, మన బుద్ధి మార్చుకోనకపోతే, మన పద్ధతి మార్చుకోనకపోతే, మన ప్రవర్తన మార్చుకోనకపోతే, ఒకరోజు అంటాడు వసంత్ కుమార్, నీవే వీళ్ళకి సాక్ష్యం చూడు అంటాడు. ఏమంటాడు తెలుసా వసంత్ కుమారు? నీవే సాక్ష్యం చూడు. కారణం ఏంటంటే నీవే చెప్తున్నావు కాబట్టి. హల్లెలూయా. సమూయేలుతో అంటాడు, నేనెందుకు? నీవే చెప్తావు కాబట్టి, వాళ్ళకి నీవే రాజువు నియమిస్తావు కాబట్టి. ఆమేన్. నీవే ఇశ్రాయేలు ప్రజలకి రాజును నియమిస్తావు కాబట్టి, నీవే నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెబుతావు కాబట్టి. సాక్ష్యం ఎవరు? సమూయేలు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు సాక్ష్యం ఎవరు? ఇక్కడ నిలబడ్డ దైవజనుడు. ఆమేన్. అప్పుడు అంటాను, ప్రభువా నేను కూడా చెప్పాను ప్రభువా. ఒకవేళ దైవజనుడు గద్దించినప్పుడు మరొక రాజుని అనుకుంటున్నావా? దైవజనుడు సరిచేస్తున్నప్పుడు మరొక సంఘాన్ని ఎన్నుకుంటున్నావా? దైవజనుడు పిండుతున్నప్పుడు మరొక మందిరాన్ని ఎన్నుకుంటున్నావా? నీ ఇష్టం అని నేనేం చెప్పలేను, వద్దు అనలేను. యేసయ్యనే వద్దనక సౌలునిచ్చాడు. ఆమేన్. యేసయ్యని నేనే పాలిస్తా బిడ్డ మిమ్మల్ని అంటే వద్దు, నీ వద్దు. మాకు కావాలి ఒకడు, మా ఈపులు సున్నం చేయనికి. మాకు కావాలి ఒకడు, మా ఈపులు వలగొట్టనీకే. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని సరి చేస్తూ ఉంటే, మీ మీద ప్రేమతో గద్దిస్తూ ఉంటే నువ్వు రిజెక్ట్ చేస్తున్నావేమో, కాదంటున్నావేమో. నేను విన్నాను ఒక మాట, గంత దూరం ఎందుకు వెళ్తారు? గిడ లేదా విశ్వాసం ఉంటే గిన్నె బాగా అవుతుంది. హల్లెలూయా. గంత దూరం ఎందుకు వెళ్తారు? 40-50 కిలోమీటర్ గిడ లేదా? జైరాబాద్ దగ్గర సజ్జపురం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తమ్ముడు జైరాబాద్ దగ్గర మాచిరెడ్డిపల్లి నుంచి వస్తాడు. కేవలం ఏం తెలుసా? దేవుని సన్నిధిలో దైవజనునికి సహకారంగా వాడబడాలని. హల్లెలూయా. అంతకుముందు అంత కొట్టేవాడు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుదలతో నేర్చుకుని నాకు సహకారంగా దేవుడిచ్చిన సహకారులు వీళ్ళు. హల్లెలూయా. దేవుడిచ్చిన సహకారులు వాళ్ళ ముందు చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు నాకు. మీరు గనక ఇచ్చింది కాపాడుకుంటే మీకు తిరుగులేదు. ఆమేన్. ఇచ్చింది కాపాడుకుంటే తిరుగులేదు ఇక. ఎందుకు తెలుసా? దేవుడే మిమ్మల్ని పాలించబోతున్నాడు కాబట్టి. ఇంకొంచెం, దేవుడే మిమ్మల్ని పాలిస్తున్నాడు కాబట్టి మీకు తిరుగులేదు. ఆమేన్. మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఇచ్చింది కాపాడుకుంటే మీకు ఇక తిరుగులేదు. ఇక దైవజనమా, వచ్చే భాగం చాలా ఏం జరగబోతుంది, మరి ఏ రాజును నియమించాడు, ఆ రాజు ఎలాంటి వాడు, ఆ రాజు ఏం చేశాడు వాళ్ళకి, ఆ రాజు జీవితంలో ఏముంది, ఇశ్రాయేలు ప్రజల్లో ఏం జరిగిందో వచ్చే వారము, తరువాయి భాగము వచ్చే వారము చెప్పాలా? ఈరోజు వాక్యం ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైన వాళ్ళందరూ లేచి నిలబడండి. అర్థమైన అందరూ లేచి నిలబడి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా స్తోత్రము నాయనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.
అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి అందరూ